గుడ్ మార్నింగ్. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ ఎనాలిసిస్ DNA లైవ్ షోకి స్వాగతం. నేను మీ లక్ష్మీ హారిక. రాజకీయాలు, ఆర్థిక రంగాలు రోజు రోజుకు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు ఒకలా ఉన్న ల్యాండ్స్కేప్ నేడు సరికొత్త వివాదాలకు వేదికవుతోంది. ఒక పక్క దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధిని శాసించే చట్టాలు మారిపోతుంటే, మరోపక్క ప్రాంతీయ రాజకీయాలు తమ అస్తిత్వం కోసం యూటర్న్లు తీసుకుంటున్నాయి. అంతర్జాతీయ సంక్షోభాల నేపథ్యంలో దేశ ఆర్థిక మూలాలు కూడా సరికొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నాయి. ఈ రోజు మన DNA లైవ్ షోలో వార్తల వెనుక నిజాల్ని ఎనాలిటికల్ గా వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ సుబ్బరాజ్ గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. వెల్కమ్ టు ది షో సార్. అయితే దేశాన్ని రెండు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న మూడు ప్రధాన అంశాలపై క్షుణ్ణంగా చర్చించబోయే ముందు మీడియాలో వచ్చిన హెడ్లైన్స్ ని ఒకసారి చూద్దాం. ముందుగా మనం పైనీర్ పేపర్లో చూద్దాం. సో పైనీర్లో ఉన్న మెయిన్ హెడ్లైన్స్ ఏంటంటే, టీజీ మూల్స్ ఇన్సెంటివ్స్ ఫర్ రైస్ ఎక్స్పర్ట్స్, ఉత్తమ్ సేస్ కోర్ట్ విల్ పొజిషన్ స్టేట్ యాజ్ ఎ గ్లోబల్ రైస్ హబ్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏ మేజర్ రీషఫిల్ ఆఫ్ IPS, SPS ఆఫీసర్స్ ఇన్ టీజీ అండ్ assigns additional responsibilities to several officers. And next చూసుకున్నట్లయితే, Modi set to chair brainstorming sessions today and calls meeting of all secretaries likely to review reforms. And next చూస్తున్నట్లయితే, BRS left TG devastated, Bhatti accuses if it economic explanation. And next వచ్చేసి, true Chenji builds nation, does not question its constitution. And Nitin. And next వచ్చేసి, got to lift curbs on petrol diesel sales to commercial buyers from July 1. And next వచ్చేసి, God cancels Madira meeting due to rains, CM to distribute Raitu Bharosa funds in HYD today. So next quote of the day వచ్చేసి, the Telangana government will carefully consider the matter before deciding on the BBG Ramji scheme. And next, government releases another 2,000 crore towards spending due to staff. Okay. So next వచ్చేసి Ram temple donation raw. Okay. So heavens are not going to fall. What's the urgency? SC refuses urgent hearing on plan for CBI probe. సో పైనీలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఇవి. సో మనం నెక్స్ట్ వచ్చేసి నమస్తే తెలంగాణకి వెళ్ళిపోదాం. సో నమస్తే తెలంగాణలో మెయిన్ టాపిక్స్ వచ్చేసి మెయిన్ హెడ్లైన్స్. బనకచెర్లకు ఆమోదం, అంటే కర్ణాటకలో 3 సీఎంల ఒప్పందం, నావలి విస్తరణకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం. అండ్ ఇక్కడ వచ్చేసి రైతన్నకు రేవంత్ బాకీ 28,720 కోట్లు. అంటే ఎన్నికల ముందు రేవంత్ ప్రగల్భాలు, నేడు ఎగవేతలు. అంటే రైతు భరోసా 2 లేదా 3 ఎకరాల వరకే పరిమితం. ఇంకొకటి చూసుకున్నట్లయితే, ఉత్తమ్ సంగతి ఉత్తదేనా, అంటే మంత్రికి తెలియకుండానే కొడంగల్, నారాయణపేట లిస్ట్ NOC. సాగునీటి శాఖలో రచ్చ, NOC వెనుక సలహాదారుడిదే కీలక పాత్ర. ఏకపక్షంగానే కర్ణాటకతో చర్చలు, గుట్టుగా రేవంత్ సర్కార్ సమ్మతి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక ఇంపార్టెంట్, మళ్ళీ 6 DAలు పెండింగ్. సో రగులుతున్న నిరుద్యోగులు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా ఒక్క పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు కూడా మొత్తం రగిలిపోతున్నారు. తక్షణమే 20,000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్లోని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ముట్టడించారు. అప్రమత్తమైన పోలీసులు భారీ బలగాలను మోహరించారు. నిర్బంధాన్ని ఛేదించుకుని ముట్టడికి యత్నించిన నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేశారు. సో మానని గాయం, సిగాచి విషాదానికి నేటితో ఏడాది. సో కేసీఆర్ది నిధుల వరద, రేవంత్ది బూతుల బురద. సో ఇక్కడ కాంట్రవర్సీ చూస్తే మనం, ఢిల్లీకి 100 కోట్ల మూటలు, నల్గొండకి రూపాయి లేదా. సో ఈ మాటలు ఎవరంటున్నారు? జగదీష్ రెడ్డి. ఆకారాలపై బాడీ షేమింగ్ చేయడం సంస్కారహీనత. కాంగ్రెస్ బీజేపీ 2 ఒక్కటే. బాబుకు నీళ్లు దోచిపెట్టడం తప్ప రేవంత్కి ఏమీ తెలియదు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫైర్. సో ఈ మాటలనేవి జగదీశ్వర్ రెడ్డి గారు అంటున్నారు.
సో నెక్స్ట్ మనం చూసుకుందాము దిశలో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ చూసుకుందాము. పదవి కట్, సగం మంది కార్పొరేషన్ చైర్మన్లు అవుట్. సో అవినీతి ఆరోపణలు, పనితీరు సరిగా లేని వారికి చెక్ అంట. సో క్లీన్ ఇమేజ్ ఉన్న వారికి మరొకసారి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నేడు రైతు భరోసా 2 ఎకరాల వరకు పంపిణీ, ఎవరికైతే 2 ఎకరాలు ఉన్నాయో వాళ్ళకి ఈరోజు రైతు భరోసా వస్తుందని చెప్తున్నారు. సో అలకెందుకు రాజా, అన్న మీదన అధిష్టానం పైనన. సో నల్గొండ సభకు దూరంగా రాజగోపాల్ రెడ్డి, వెళ్లొద్దని అనుచరులు, క్యాడర్కు ఆదేశాలు. మంత్రి పదవి ఇవ్వకపోవడమే దీనికి కారణమా? గోల్డ్ ఫర్ రీసేల్. సో బంగారం ధరలు తగ్గుతాయనే భయం, అమ్మకాలకు క్యూ కడుతున్న కస్టమర్లు. ఇంకొక మెయిన్ మనం చూసుకున్నట్లయితే 12 మంది ఐపీఎస్లు బదిలీ అవుతున్నారు. సో ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్. లోటస్ నయా లుక్, అంటే నెల రోజుల్లో బీజేపీలో భారీ మార్పులు రాబోతున్నాయి. రాష్ట్రంలో పలువురికి జాతీయ స్థాయిలో గుర్తింపు, ప్రభుత్వంలో కొందరు పార్టీ పనిలో మరికొందరు. సో సంకేతాలు ఇచ్చిన జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్. సో దిశలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఇవి. నెక్స్ట్ మనం ఇంకొకటి చూద్దాము. వెలుగు పేపర్లో వచ్చేసినటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. యూరప్ నిప్పుల కొలిమి. ఎస్, రికార్డులను బద్దలు కొడుతున్న భానుడు, కరిగిపోతున్న డాంబర్ రోడ్లు, కాంక్రీట్ స్లాబ్లకు పగుళ్ళు. మరొకటి చూస్తున్నట్లయితే ఆలయాలకు కొత్త కళ, 10 ఏళ్లలో ఒక్క యాదాద్రి, నేడు 20 టెంపుల్స్ అభివృద్ధి. సో మనం ఇంకొకటి చూస్తున్నట్లయితే కొంచెం తేడా ఉన్నా నో సర్, ఇంటి పేరు, తండ్రి పేరు, వయస్సు తేడాలుంటే యాక్సెప్ట్ చేయని యాప్. సో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారే మన టార్గెట్, సుష్మా స్వరాజ్ కృషితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. ఈ మాటలు నితిన్ నవీన్ అంటున్నారు. సో వెలుగులో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఇవి. నెక్స్ట్ మనం సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షిలో మనం చూసుకున్నట్లయితే మెయిన్ హెడ్లైన్స్ వచ్చేసి మల్లన్నకు మోసం. రాయలసీమలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మల్లయ్య కొండల్లో మైనింగ్కు చంద్రబాబు సర్కార్ పచ్చజెండా. సో మల్లయ్య కొండ సముదాయంలోని సదుంకొండ ఏపీఎండీసీకి, సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీకి శివపురం కొండ కేటాయింపు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి బెజవాడ బాస్ భారీ డీల్, అంటే ఆ పోలీస్ బాసే రూట్ సపరేట్. అద్వైక ట్రేడింగ్ అక్రమ డిపాజిట్ల కేసులో భారీ డీల్, 1500 మంది ఖాతాదారులకు టోపీ, 300 కోట్లకు పైగా అక్రమ డిపాజిట్లు. ఘరానా మోసానికి పోలీస్ బాస్ అభయహస్తం. ఒక్క ఫిర్యాదు 53 లక్షల మోసానికి కేసు పరిమితం. సిఐడి ఈడీ కళ్ళు కప్పి దందా. ప్రత్యేక బ్యాంకు ఖాతాలో డీల్ మొత్తం జమ. ఇది విజయవాడ పోలీస్ బాస్ సెటిల్మెంట్ స్టైల్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పర్యాటక అభివృద్ధి కోసమే బీచ్ షాక్స్. న్యాయమూర్తులున్నది ప్రజల హక్కుల పరిరక్షణకే. సో జస్టిస్ ఇక్కడ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికో సహకరించడానికో కాదు, న్యాయ పాలనను నిలబెట్టడానికి, ప్రభుత్వాలు ప్రజల హక్కులను హరించకుండా చూడడానికి. ఆడంబరాలు, గౌరవ మర్యాదలను బట్టి జడ్జీల విశ్వసనీయత ఆధారపడి ఉంటుంది. సో ప్రజలకు ఏ విధంగా న్యాయం చేశామన్న దానిపైనే గుర్తింపు ఆధారపడి ఉంటుంది. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు పదవి విరమణ చేసిన జస్టిస్ రఘునందన్ రావుకు హైకోర్టు ఘన వీడ్కోలు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్. వైసీపీ కొత్త డ్రామా. మొన్న 3 రాజధానులు, నిన్న మావిగన్ మాట, నేడు అమరావతి పరిరక్షణట. ద్వంద్వ విధానాలను ప్రజలకు చెప్పండి, అధికారం కోసం ఎంతకైనా తెగించే పార్టీ. రైతుల పరామర్శలో రౌడీ షీటర్లు ఎందుకు? క్రిమినల్ పార్టీ రౌడీయిజాన్నే నమ్ముకుంది. పవన్పై విమర్శలు తిప్పికొట్టండి. సాయి కృష్ణ నేర చరిత్ర అయినా చట్ట ప్రకారమే శిక్షించాలి. సో ఇవి మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఏసీబీ దూకుడు. రాష్ట్రంలో 6 నెలల్లో 78 మంది అరెస్ట్. టాపర్లే బ్రాండ్ అంబాసిడర్లు. ఓకే. మొన్న ఉద్వేగం, నేడు ఉత్సాహం. సో ఈరోజు మనం చూసుకున్నాం కదా వివిధ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. సో ఇప్పుడు వీటిపైన విశ్లేషించడానికి మనతో పాటు సుబ్బరాజు గారు ఉన్నారు. సుబ్బరాజు గారు నమస్తే సార్. సో సార్ మీరు మనం చూసుకున్నట్లయితే చాలా ఇప్పుడు పేపర్స్లో వచ్చిన దాంట్లో మెయిన్ విబిజీ రామ్జీ పథకం. సో ఇది తెలంగాణ నిరసన, అంటే జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా, అంటే దీనికి సంబంధించిన మెయిన్ మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ యొక్క నిరసనకు సంబంధించి? యాక్చువల్గా విబిజీ రామ్జీ అనే పథకం దానికి చాలా నేపథ్యం ఉందండి. భారతదేశ ఆర్థిక అభివృద్ధి నమూనాలో ఒక చట్టబద్ధమైన, హక్కుబద్ధమైన, ఒక హామీబద్ధమైన ఒక జీవన ఉపాధి
గ్రామీణులకు కల్పించడం అనే సదుద్దేశం భారతదేశంలోనే కాదు ప్రపంచం ఎక్కడా కూడా ఉపాధి జనరల్ గా హామీగా ఉండదు, అంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉండదు దేనికి ప్రపంచంలో. అయితే అప్పుడు ఒకటి మాత్రము ప్రయత్నం చేయాలి అనేది గతం నుంచి మీకు గుర్తుంటే పనులకు బియ్యం అంటే ఫుడ్ ఫర్ వర్క్ అనేవాళ్ళు, పనికి ఆహార పథకం అని. అంతకు ముందేమో మధ్యలో ఒకటి గ్రామీణ రోజ్గార్ యోజన అని ఒక పథకం ఉండేది. ఓకే. అట్లా వాటిని అవి కేవలం ఏంటంటే కొంత భరోసా ఇవ్వడానికి, ఈ ఇప్పుడు కొన్ని చోట్ల కరువు తాండమాడుతూ ఉండేది, ఓకే. కూలీలకు పని దొరికేది కాదు, తినడానికి తిండి ఉండేది కాదు. అట్లాంటి సమయంలో ఏంటంటే వలసలు ఎక్కడికి వెళ్ళాలని కూడా అక్కడే పరిస్థితి, అక్కడ కూడా అదే పరిస్థితి. సో ఈ గ్రామీణ పేదలు ముఖ్యంగా కూలీలకి ఎంతో కొంత జీవనోపాధిని కల్పించాలనే సదుద్దేశంతో ఒక చట్టబద్ధమైన ఒక హక్కుగా 100 రోజుల పనిదినంతో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అని, అది మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు అప్పట్లో యూపీఏ యొక్క ప్రధాన హక్కుల ఆధారిత కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో అనంతపూర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన సమక్షంలో జరిగింది అది. అంటే ఉపాధి హామీ పథకం అనేది భారత పర్టికులర్ గా ఆర్థిక సంస్కరణల్లో ఒక కొత్త కోణం. ముందుగా ప్రైవేటైజ్ చేయటం, ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయటం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం, ఇండస్ట్రియల్ సరళీకరణ, మోడర్నైజేషన్ ఇవన్నీ జరుగుతూ ఉండే మన్మోహన్ సింగ్ గారి కాలంలో. దానికి ఆపోజిట్ గా దాని యొక్క ఇంపాక్ట్ ని కొంత విలేజ్ల్లో జరుగుతున్న గ్రామీణ హననం, ధ్వంసం వీటికి నివారించడానికి గ్రామాలు మళ్ళీ కొద్దిగా వికసించాలంటే అక్కడ పనులు, లేకపోతే ఏమయ్యేదంటే ఖాళీగా ఉండేవాళ్ళు, ఆ చెట్టు కింద గుచ్చు కింద 4-5 చేరి అసలు ఏం చేయాలో తెలియదు. కొందరేమో ఆ చెట్టు కింద అలాగా ఆ తలపాకు పెట్టుకుని పడుకుంటా కబుర్లు వింటా ఉండేవాళ్ళు, లేదంటే పిల్లలతోటో, లేదా వాడు మొదటిగా టౌన్కి వచ్చేవాడు ఒక ఏదో వేసుకుని, ఇక్కడ టౌన్ లో ఏదైనా ఉంటే చూసుకుని వెళ్తూ ఉండేవాడు. అట్లా ఇబ్బందులు పడ్డారు. ఆ టైంలో వచ్చిన ఈ పథకం, సరే పథకం ఎప్పుడు ఒకేలా కొనసాగుతుందని, దాంట్లో మార్పులు ఉండకూడదని, మారుతున్న సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆశించే వాళ్ళు మార్పుని కొంతవరకు మంచి మార్పు గురించే ప్రయత్నం ఎప్పుడూ సాగుతూ ఉండాలి ముందుకి. అయితే వీప్జీ రామ్జీ పథకానికి సంబంధించిన దాంట్లో స్ఫూర్తి కొన్ని అంశాల్లో పెద్దగా అభ్యంతరకరంగానే లేవు. అంటే కొన్ని అంశాల్లో మాత్రము రాష్ట్రాలకు చాలా ఇబ్బందులు కలిగించే ఉన్నాయి. మొదటిగా ఉపాధి 100 రోజుల నుంచి 125 రోజులు చేయడం మంచిదే, అది కొద్దిగా ఎక్స్ట్రా వస్తుంది. అట్లాగే ఉపాధి వేతనం ఇచ్చే దాంట్లో టెక్నాలజీని వాడి త్వరితగతిన డబ్బులు చెల్లించే దాన్ని కూడా మనం ఆహ్వానించాలి. రెండోది అది బాగానే ఉంటుంది. మూడోది వ్యవసాయ విరామం అని, ఇప్పుడు ఊర్లలో చిన్న రైతులకి వాళ్ళకి ఏంటంటే ఆ పంట వ్యవసాయం ఖరీఫ్ కానీ రబీ కానీ ఆ టైంలోనే కూలీలు ఈ ఉపాధి హామీ పథకానికి వెళ్ళిపోయి వ్యవసాయ పనులకి కూలీలు దొరకని పరిస్థితి, ఆ కూలీల రేట్లు కూడా విపరీతంగా అయ్యి వ్యవసాయం గిట్టుబాటు ధర అవ్వని పరిస్థితి. ఈ రెండాటిని కలపాలని చాలా కాలం నుంచి పలువురు రైతులు గగ్గోలు పెడుతున్నారు. దానికి ఇంతకాలానికి మోక్షం వచ్చింది. అంటే ఆ 20 రోజుల పని అప్పుడు ఎలాగా వ్యవసాయ సుబ్బరాజు గారు, ఓకే చెప్పండి సార్. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అమరావతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది. సో నిన్నటి వరకు 3 రాజధానుల నినాదంతో అమరావతిని తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇటీవల ఎన్నికల ఓటమి తర్వాత రూట్ మార్చారు. సో తాజాగా అమరావతి గ్రామాల్లో పర్యటిస్తూ భూసేకరణకు వ్యతిరేకంగా తాము రైతులకు అండగా ఉంటామంటూ ధర్నాలు కూడా చేస్తున్నారు. సో ఏపీ రాజకీయాల్లో ఇది ఒక పెను సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మీ అనాలిసిస్ ఏంటి సార్? ఇంతకు ముందు అంశాన్ని ఒక నిమిషంలో ముగించి దీనికి వస్తాను. అయితే ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక 40%, అంటే పని దినాలేమో వ్యవసాయ విరామం కూడా మంచిదే, ఎందుకంటే లేకపోతే ఆ రోజుల్లో ఎలాగ వాళ్ళకి పనులు ఉంటాయి, వ్యవసాయ పనులు అవి చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉపాధి హామీ 225 కలిస్తే 270, 280 రోజులు పని. అదే ఎఫెక్టివ్ గా ఎంతకాలం వస్తుంది అనేది ఒకటి. ఎందుకంటే 100 రోజులు పని దినాలు ఈ దేశంలో ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు అమలు కాల, 48, 52 మధ్యలోనే ఊగుతున్నాయి అన్ని రాష్ట్రాలు.
ఇక రెండోది 40% ఈ వ్యవసాయ ఖర్చు ఈ పని ఉపాధి హామీ నిధులు 40% రాష్ట్రాలు భరించాలి అనే దాంతో ఒక చిక్కు వస్తుంది. కొన్ని రాష్ట్రాలకి అంత ఆర్థిక స్తోమత లేకపోతే ఆర్థిక పటుత్వం, ఆర్థిక ఆరోగ్యం లేని రాష్ట్రాల్లో ఇది కొద్దిగా చిక్కుముళ్ళకి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు మీరు జగన్, అమరావతి 3 రాజధానులు, ఇప్పుడు కొత్తగా ఈ మావిగన్ను ఈ స్టోరీ మీద అడుగుతున్నారు. దీన్ని 2 రకాలుగా చూడాల్సి ఉంటుందండి. సరే, ఓకే. ఏదైనా ఇప్పుడు ఇంతకు ముందు భూసేకరణ చేశారు. ఆ సేకరణకు సంబంధించిన కనీసం ఆ రైతులకి ఒక స్థిరమైన బౌండరీ లైన్లు, బౌండరీ రాళ్ళు పాతి ఇది నీది దీనికి సంబంధించిన అనేది ఏమీ ఇంతవరకు అప్పచెప్పలా. సరే, దాని సంగతి పక్కన పెట్టినా వాళ్ళ యొక్క ప్లాట్ల యొక్క పరిస్థితి కూడా అంత బాగా ఉన్నట్టుగా అక్కడ వాళ్ళు చెప్పట్లా. నీటి మునిగిని ప్లాట్లు, లేకపోతే పనికిరాని డొంకలో, లేకపోతే లోతట్టు ప్రాంతాల్లో, లేకపోతే ఈ పిచ్చి మొక్కలు మొలిసేసిన ఎవరో వాడని అట్లాంటి చోట్ల మాకు ఇచ్చారు అన్నట్టుగా చెప్తున్నారు. సరే, దాన్ని కూడా పక్కన పెట్టినా మూడో విషయం ఏంటంటే వాటికి కూడా ఇంతవరకు మౌలిక వసతులు కల్పించలేదు. మౌలిక వసతులు అంటే ఏంటి? ఒక రోడ్డు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, వాటరు, సో ఇట్లాంటి బేసిక్ మాట ఇవి కల్పించకుండా వీళ్ళకి పట్టాలు ఇవ్వటం కూడా జరగకుండా ఇప్పుడు కొత్తగా అయినా మళ్ళీ 50,000 60,000 ఎకరాలు అంటున్నారు. సరే, ఆయనకి సంబంధించిన విజన్, ఫ్యూచర్ అవన్నీ ఓకే అయినా కానీ గతం నుంచి చూసిన అనుభవం రోజు రైతులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు బాగానే ఉన్నాయి అక్కడ. ఎందుకంటే గతంలో వాళ్ళకి అందరికీ సవ్యంగా జరిగితే కొద్దిగా అభ్యంతరం తగ్గి ఉండేమో. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అక్కడ పరిస్థితి ముందు నుయ్యి వెనక్కి అక్కడికి ఇది ఇస్తే ప్రభుత్వం సరిగ్గా చేయకపోతే మనం ఏం చేసుకోలేమని అట్లా అని ప్రభుత్వం ఏంటంటే బయటికి చెప్పినంత శుద్ధులు చెప్పినంత బాగానే ఉండదండి. గతంలో కూడా ల్యాండ్ సమీకరణ అన్నారు కానీ దాంట్లో అప్పుడు పవన్ కళ్యాణ్ గారే చాలా చోట్ల బలవంతంగా చేస్తున్నారు అది ఇదని చెప్పారు. అక్కడ రైతులు చాలా మంది వీడియోల్లో అట్లలో మా పొలం మా చెరుకు తగలేసారని అట్లాగా బాధితుడిగా ఆయన వస్తుంది. అందుకని సురేష్ ఎంపీ స్థాయికి పోటీ చేసి టికెట్ అంటే అక్కడ బలవంతంగా ల్యాండ్ అక్విజిషన్ చేయటం అనే దాన్ని ప్రతిపక్షంగా జగన్ వాళ్ళ పార్టీ కార్యకర్తలు వెళ్ళి తెలుసుకోవడం, క్షేత్రస్థాయిలో నిజ నిజాలు తెలుసుకోవడం తప్పేం లేదు. ఓకే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు సంఘ నిర్మాణం, పొలిటికల్ యాక్టివిటీ చేసుకోవడానికి రాజ్యాంగం మనం ఇట్లా రాసుకున్నది. అందుకని ఇంతకు ముందు అయితే రాజకీయంలో అయితే ఎవరు మాట్లాడటానికి లేదన్నారు కానీ ఇప్పుడు ప్రజల అంశాలను తెలుసుకునే దాంట్లో ఓకే. అయితే వీళ్ళు దాంట్లో రౌడీ షీటర్లు ఉన్నారు అనేది ఒకటి ఉంది. రౌడీ షీటర్లు విచ్చలవిడిగా బహిరంగంగా ప్రపంచంలో అన్ని చోట్లకి తిరుగుతున్నారు. చాలా చోట్ల సరే వాళ్ళ యొక్క దాన్ని కట్టడి చేయొచ్చు కానీ అసలు ఇది ప్రతిపక్షం ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది మాట్లాడినా వాళ్ళకి దురుద్దేశాలు ఆపాదించి అఫ్ కోర్స్ జగన్ మాటలో 2-3 సార్లు మార్చారు. అదే విషయంలో మరి చంద్రబాబు మార్చారు. 50,000 ఎకరాలు సరిపోతాయి అన్నారు. అది ఇప్పుడు మున్సిపాలిటీకి కూడా రాదంటున్నారు. అనవసరమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేసుకోవడం అనేసి మళ్ళీ ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇట్లాంటి అనవసరమైన విషయాల్లో రైతులకు కూడా కొంత ఏదో ఈ జగన్ అంటే కాదు, అక్కడ వడ్డే స్వప్నాద్రేశ్వరరావు గారు అంటాడు, ఇంకా అక్కడ చాలా మంది అంటారు, శ్రీరామచంద్రయ్యలు అక్కడ స్థానికులు చాలా మంది దాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఓకే. రెండో దశలో ఈ భూసేకరణ అంశాన్ని. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ పొలిటికల్ ఇది వాళ్ళు ఇద్దరు చట్ట ప్రకారం వ్యవహరించినంత వరకు ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. శాంతి భద్రత పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత. వీళ్ళు ఒకవేళ దుండుడుగా ఏమన్నా చేస్తే వీళ్ళని అరెస్ట్ చేసుకోవచ్చు, వీళ్ళు బయటకు వస్తారు. కానీ అసలు ఎవరో వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, రైతులతో కలవకూడదు అంటే రైతులు వీళ్ళు ఇంటికి వచ్చి కలిస్తేనే వీళ్ళు వెళ్తున్నారు కదా. రేపు పొద్దున్న మీరు అధికారంలో శాశ్వతం కాదు. రేపు ఇదే అవి నువ్వు చూపిన దారి నీరజాక్షి అని వాళ్ళు అలాగనే వచ్చి ప్రతిపక్ష నాయకుడు ఇంటి కదలకూడదు అది ఇదని ఆంక్షలు పెడితే ఈ రాజ్యాంగం ఎందుకు, దేశం ఎందుకు, దీనికి ఒక చట్టం ఎందుకు, దీనికి న్యాయ వ్యవస్థలు ఎందుకు, పోలీసులు ఎందుకు, శాంతి భద్రత పరిరక్షణ ఎందుకు, ఇవన్నీ మనం సొంతంగా దాన్ని కబ్జా చేసేసి ఒక రాచరికంలోకి తీసుకెళ్లిపోదాం ఉన్నారు. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, 40 సంవత్సరాలు పైగా రాజకీయాలు, 10 ఎన్నో ఏళ్ళు ఇప్పుడు బహుశా ముఖ్యమంత్రిగా ఆయన రికార్డులు దగ్గరలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రికార్డులు కూడా దగ్గరికి వెళ్తారు. కానీ
ఇట్లాంటి అప్రజాస్వామిక ఈ వయసులో ఎంత సీనియర్ లీడర్ చేయటం అనేది కరెక్ట్ కాదు. సరే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటాడంటే ఆయన మారే హక్కు ఆయనకు ఉంది. ఆయన ఈ మచిలీపట్నం, గుంటూరుని రెండాటిని ఎక్స్ట్రా కలపమన్నాడు. దాంట్లో మీరు కలిపితే మీకు ఓట్ బ్యాంక్ అది మీకే అడ్వాంటేజ్ కూడా వస్తుంది. అది విస్తారంగా అవుతుంది, ఖర్చు తగ్గుతుంది. దాంట్లో పెద్ద పైగా ఒక పోర్ట్ సిటీ కూడా యాడ్ అవుతుంది మనకి. మన రాజధానికి అప్పుడు ఏమవుతుంది, కొత్త రాజధానికి ఒక పోర్ట్ కూడా ఉంటుంది. ఇది కాంబినేషన్ అనమాట. అట్లాంటి దృష్టితోటి చేయటం, ఎక్కడెక్కడో పెట్టేదాన్ని మచిలీపట్నం వాటిని ఎట్లాంటి జాతీయంగా రాజధాని నగర నిర్మాణ నిపుణుల యొక్క సలహాలు తీసుకుని దాంట్లో ఏది సాధ్యం అవుతుందంటే ఆ సాధ్యాన్ని చేసుకోవచ్చు. కానీ ప్రధాన్ని నేను చెప్పిందే ఇది అద్భుతం, ఇతరుల దాంట్లో అనేది తప్పు. దాంట్లో ఏంటంటే జగన్ కి చాలా మంది ప్రజా సంస్థలు వాళ్ళు నిన్న మొన్న ఆ అరెస్టుల్ని వాటిని ఆ పోలీసు వాటిని మీద ఖండిస్తున్నారు, వాళ్ళ మీద జరుగుతున్న రైట్ అణచివేతని. రైట్ సుబ్బరాజు గారు, థ్యాంక్ యూ ఫర్ విశ్లేషణ. సో ఇది ఇవాల్టి మన డైలీ న్యూస్ అండ్ ఎనాలిసిస్. డిఎన్ఏలోని ప్రధాన అంశాలు. జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్న వీబీజీ రామ్జీ పథకం కేంద్ర రాష్ట్రాల మధ్య కొత్త రాజ్యాంగ ఆర్థిక యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. అటు ఏపీలో వైఎస్ఆర్సీపీ అమరావతి విషయంలో తీసుకున్న యూ టర్న్ కేవలం రాజకీయ మనుగడ కోసమా లేక రాజధానిని అడ్డుకునే వ్యూహమా? అది కాలమే నిర్ణయించాలి. ఇక దేశ ప్రయోజనాల కోసం బంగారం, ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని పిలుపునకు ప్రజలు స్పందించిన తీరు అభినందనీయం. అయితే అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల దృష్ట్యా బంగారం ధరలపై మరింత నిఘా అవసరం. ఇలాంటి లోతైన విశ్లేషణతో రేపటి డిఎన్ఏ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర టీవీ.